సంక్రాంతి సంబరాలలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్ల చింతగూడెంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. ఆర్ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో జాతీయ స్థాయిలో వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించడం నియోజకవర్గానికి గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. మరి ముఖ్యంగా నాకు సన్నిహితులు, స్నేహితులు మధు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం కావచ్చు, ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ కొనసాగింపు కావచ్చు, అది సమాజాన్ని మీద ఒక అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు ఉరుకు పరుగుల ప్రపంచంలో యాంత్రిక జీవితాన్ని గడుపుతున్న మనిషి తన ఒక సామాజిక జీవన అనే విషయం మర్చిపోయి చాలా మానసిక ఒత్తిడికి, సంఘర్షణకి లోనై ఈ రోజున భవిష్యత్తు అంధకారం అవుతున్న పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో గణనాంకాలు చూస్తే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో యువకులు అత్యధికంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా 20 నుంచి అంటే 18, 20 నుంచి 26, 27 ఏళ్ల వయసు మధ్యలో ఉండే వాళ్ళే అత్యధికులు ఆత్మహత్యలకు వెళుతున్నారు. అంటే ఎప్పుడైతే మనిషి శారీరక శ్రమ మర్చిపోయాడో, యాంత్రిక జీవితం అయిపోయిందో, ఎప్పుడైతే ఆటపాటలతో కూడిన జీవన శైలి మర్చిపోయాడో మనిషి మరణం వైపు వెళుతున్నాడు.